10th తెలుగు మీడియం సార్. అంటే గతంలో మీకు డిజిటల్ క్లాసెస్ లేకపోయేది, మామూలుగానే బోర్డుపై చెప్పేది. అప్పటికి ఇప్పటికి ఎట్లా అనిపిస్తుంది? అప్పటికంటే ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి ఆ బ్లాక్ బోర్డుల మీద రాసే అక్షరాలు అవి కనిపించకుండా ఇప్పుడు ఇవైతే మనకి జూమ్ చేసిన మంచిగా కనిపిస్తుంది. ఏమైనా మంచిగా అనిపిస్తుంది. ఈ బొమ్మలు గుట్లంగా దీంట్లో ఉంటాయి కదా సార్ లెసన్లో, అవి మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మన బుక్లో దానికంటే ఇక్కడ లైటింగ్ దాని వల్ల మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి బొమ్మలు. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. అంటే ఏమన్నా ప్రజెంటేషన్లు కూడా ఇస్తుంటారు కదా, ఆ ప్రజెంటేషన్ మీకు ఎట్లా కన్వే అవుతుంది? గతంలో వారు కేవలం టీచర్లు మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేసేవారు. ఇప్పుడు ఈ డిజిటల్ బోర్డు ఉన్న నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ప్రజెంటేషన్ చేస్తున్నారు కదా, అది ఎట్లా ఉపయోగపడుతుంది? అది కూడా బాగుంది సార్. ఇంకా అది మంచిగా అనిపిస్తుంది. సార్ వాళ్ళు చెప్తుంటే ఇంకా బొమ్మలు అవంతా వాళ్ళు ఇట్లా ఉంది, ఇది ఇట్లా చెప్తుంటే బాగుంది సార్. ఇంకా ఇది ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది సార్. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీ క్లాస్లో కూడా ఈ రకంగా డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి? ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో మాత్రమే ఇటువంటి ఫెసిలిటీస్ మనం చూస్తుంటాం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యార్థులకు ఈ రకంగా వస్తుందని మీరు గతంలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంత గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంత ఫెసిలిటీస్ ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డిజిటల్ బోర్డ్ వస్తుందని అస్సలు అనుకోలేదు సార్. అంటే ఇది మీకు ఈసారి రిజల్ట్స్లో ఎక్కువ రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం దోహదపడుతుంది? అవును సార్, దోహదపడుతుంది ఖచ్చితంగా. ఇంకా ఏమేమి వచ్చాయి పిఎంసి ద్వారా ఈ డిజిటల్ తరగతులతో పాటు? ఈసారి ఇంకా కొత్తగా ఎలాంటి ఎక్విప్మెంట్ వచ్చింది? ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి, ఇంకా ఫుడ్ అంతా బాగుంది సార్. స్పోర్ట్స్ ఉన్నాయి సార్. అన్నీ సార్, కబడ్డీ, వాలీబాల్, ఇంకా ఎక్సెట్రా అన్నీ ఆడుతారు సార్.